హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మా ఇంటి అమృతం. ఈరోజు గోధుమ పిండితో కరకరలాడే కొంచెం తీయగా ఉండే స్నాక్ ఐటెం చేసేద్దాం. దానికి కావాల్సింది 2 కప్పులు గోధుమ పిండి, ఒక హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకొని పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి గోధుమ పిండిలో. ఈ సాల్ట్ మొత్తం కలిసేలా పిండికి కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేడి చేసి పిండిలో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి ఇవి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ పిండి మొత్తం కలపాలి. ఈ ఆయిల్ అంతా పిండికి కలిసేలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన షుగర్ ఉంది కదా, అది కూడా ఈ పిండిలో వేసుకొని మొత్తం కలపాలి. పిండి అంతా కలిసేలా కలుపుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే స్నాక్ ఐటెం ఇది. తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ వేయకూడదు, చాలా తక్కువ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే చక్కెర పౌడర్ చేసాం కదా, అది వాటర్ ఎక్కువగా తడిపితే పిండి పలచన అయిపోతుంది పలచగా. అందుకని నీళ్ళు చాలా తక్కువ వేసుకొని గట్టిగా కలపాలి. ఇది ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం కలిపేసుకొని మళ్ళీ కొంచెం పిండి ముద్ద తీసుకొని రౌండ్గా చేసుకొని కొద్దిగా పీట మీద పొడిపిండి చల్లుకోవాలి. చాలా లైట్గా వేయాలి పొడిపిండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఈ పిండి ముద్ద పెట్టుకొని మొత్తం చపాతీలో ఒత్తుకోవాలి. ఇలా ఏ మందంగా ఉండాలి, మరీ పల్చగా కూడా ఉండకూడదు, అలాగని మరీ లావుగా ఉండకూడదు. ఇప్పుడు ఎడ్జెస్ కట్ చేసి ఇలా 4 పక్కల కట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అడ్డంగా కూడా కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అంచులు పట్టుకొని ఒకవైపు మడిచి మళ్ళీ ఈ 2 అంచులు పట్టుకొని కిందకి మడవాలి. మిగిలిన 2 అంచులు ఇది ఒక పనసతన షేప్లో వస్తుంది. చాలా బాగుంటుంది, అందంగా చూడటానికి కూడా. అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఈ లోపల నేను ఆయిల్ హీట్ చేశాను. ఈ వేడెక్కిన నూనెలో ఇవి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఇలా అన్నీ వేయించుకోవాలి. ఇలా ఈ షేప్లోనే కాకుండా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. తర్వాత మరో పక్క టర్న్ చేసుకోవాలి. ఇలా అన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
సిమ్లో పెట్టడం వల్ల లోపల దాకా వేగి చక్కగా క్రిస్పీగా వస్తాయి. అయిపోయింది. ఇలా ఈ కలర్ రావాలి. చాలా క్రిస్పీగా ఉన్నాయి చూడండి. అలాగే ఎంతో స్వీట్గా ఉంటాయి. ఇవి మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. చక్కని స్నాక్ ఐటెం ఇది. ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.